నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి తెలుగుదేశం పాలన, నాటి కాంగ్రెస్ పాలన. రేవంత్ రెడ్డి గారు తిట్టాల్సి వస్తే ఆయన గురువు గారైన చంద్రబాబు నాయుడు తిట్టాలి. ఆయన నిందించాల్సి వస్తే తన కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన మోసాలను కోసం కాంగ్రెస్ పార్టీని నిందించాలి. ఆయన చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు. ఈ పాలమూరు వెనుకబాటుతనానికి, పాలమూరు వలసలకు కారణమే నాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలన. అంటే మీరు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, ప్రస్తుతం మీరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాల శాపాల పుణ్యమే పాలమూరు వెనుకబాటుతనం.